హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగానే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో సినిమా ఏదైనా రిలీజ్ అయితే దానికి తగ్గట్టు ఏంటంటే ఆ సినిమా అయిన తర్వాత చూసే వాళ్ళకంటే అది చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువైపోయారనమాట. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే రివ్యూ రైటర్స్ గురించి అనమాట. సో అయితే ఇక్కడ కాదు అంటే మన హైదరాబాద్‌లో కాకుండా ఇప్పుడు రీసెంట్‌గా అంటే నిన్న జరిగినట్టు ఇష్యూ ఏంటంటే చెన్నైలో అంటే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఏంటంటే ఆ డెసిషను సో రివ్యూస్ అంటే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి సినిమాలకి అక్కడ ఏంటంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే పబ్లిక్ టాక్స్ గాని, లేకపోతే రివ్యూస్ గాని, లేకపోతే కెమెరాస్ పట్టుకొని హాల్స్ లోపలికెళ్ళి ఒపీనియన్స్ తీసుకుంటా ఉంటారు. జనరల్‌గా వచ్చేటువంటి పబ్లిక్‌కి. ఆ పబ్లిక్ తీసుకున్న ఒపీనియన్స్ ఏమైతున్నాయంటే ఇన్ కేస్ ఒక 8 మెంబర్స్ చెప్తే 8 మెంబర్స్‌లలో దాంట్లో ఒక 2 మెంబర్స్ బాలేదన్నా మిగతా 6 మెంబర్స్ బావుందన్నా గాని ఎక్కువగా నెగెటివ్‌ని ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నారనమాట. అంటే వేర్‌షిప్ కోసం గాని, లేకపోతే రీచ్ కోసం గాని ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువగా అంటే ఉన్నటువంటి మాట్లాడినటువంటి రివ్యూ ఇచ్చినటువంటి వాళ్ళి 8 మెంబర్స్‌లలో ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ దానికి యాడప్ ఇంకొక 3 తీసుకొని కంప్లీట్‌గా నెగెటివ్ ఎక్కువగా పెట్టి దాన్ని వ్యూయర్‌షిప్ కోసమో లేకపోతే రీచ్ ఎక్కువగా వస్తుంది. నెగెటివ్ పెడితే పాజిటివ్ పెడితే రాదు అనే ఒక కోణంలో వాళ్ళేం చేస్తున్నారంటే కంప్లీట్‌గా నెగెటివ్ పెడుతురని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చెన్నై వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పీపుల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రివ్యూ రైటర్స్‌ని లేకపోతే పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకునే వాళ్ళని హాల్స్ ఉంటాయి కదా! సో ఆ థియేటర్స్‌లోకి అలో చేయడం మానేశారనమాట. అది రీసెంట్‌గా జరిగినటువంటి ఇష్యూ. అంటే నిన్న జరిగినట్టు. ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చిందంటే తమిళ్ సినిమాలు రీసెంట్‌గా ఒక 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఆ 3 సినిమాలు చాలా అంటే చాలా ఆ రివ్యూస్ వల్ల గాని, లేకపోతే ఆ నెగెటివ్ టాక్ వల్ల గాని చాలా ఇబ్బంది పడ్డాయన్నమాట. అంటే ఇన్ కేస్ కొన్ని కోట్ల రూపాయలు గూడా లాస్ అయిన పరిస్థితులు కనిపించినాయి. రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'ఇండియన్ 2' సినిమా. మనందరికీ తెలుసు. శంకర్ గారి డైరెక్షన్‌లో కమల్ హాసన్ గారి మూవీ. ఈ సినిమా అంటే అప్పుడు 'భారతీయుడు' వచ్చినప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. బట్ అంచనాలు డెఫినిట్‌గా అదే రేంజ్‌లో ఉంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే 'ఇండియన్ 2' ఆబ్వియస్‌లీ డెఫినిట్‌గా బాలేదు. అంటే చాలామంది ఏంటంటే ఒపీనియన్ కొంతమంది ఇప్పుడున్న అంటే ఆయన శంకర్ గారు తీసినటువంటి సినిమా ఏం చేశారంటే, ఆ టైంలో ఎలా ఉందో అది చూయించారు. బట్ ప్రెజెంట్ జనరేషన్ ఇప్పుడెలా ఉందో ఈ జనరేషన్‌లో చూయించాడు. బట్ అది చాలా మందికి ఓకే. బట్ ఇంకోటేంటంటే సొసైటీలో తిరిగే వాళ్ళ జనరల్ ఆడియన్స్‌కి బానే నచ్చింది. ఎవరైతే ఈ రివ్యూ రైటర్స్ ఉన్నారో, లేకపోతే పబ్లిక్ ఒపీనియను ఎక్కువగా వాళ్ళ మీద రుద్దే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్నేందంటే 'ఇండియన్ 2'ని కంప్లీట్‌గా నెగెటివ్ టాక్ తీసుకున్నారనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు 'గేమ్ చేంజర్' మీద కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే అంటే శంకర్ గారు మార్క్ పోయిందని, లేకపోతే శంకర్ గారికి నెగెటివ్‌గా థమ్స్ పెట్టడం, లేకపోతే శంకర్ గారి పనైపోయింది. సో ఆయన శిష్యులు మాత్రం చాలా తీస్తున్నారు సినిమాలు. ఈయన మాత్రం తీయట్లేదని చాలామంది ఏంటంటే ఎక్కువగా నెగెటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. సో అందుకనే ఏం చేశారంటే ఈ సినిమా వాళ్ళు అండ్ ఇంకోటి రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'వెట్టయాన్' కూడా రజనీకాంత్ గారిది. సో ముగ్గురు స్టార్స్ హీరోస్ ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి హీరోస్‌లలో కమల్ హాసన్ గారిది అయిపోయిన తర్వాత 'వెట్టయాన్' కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో రానా గారు కూడా ఒక మంచి కీ రోల్ చేశారు. సో ఆ సినిమా కూడా ఆ సినిమాకి ఏమైందంటే సినిమా ఓకే చాలా గుడ్. అంటే సొసైటీలో జరిగేటువంటి అంటే ఆయన తీసుకున్నటువంటి స్టోరీ గూడా సొసైటీలో ఎలా జరుగుతుంది? ఏంటి? అనేదే స్టోరీ. అంటే బ్యాడ్ ఎక్కువ ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు? కింది స్థాయి వాళ్ళని ఎలా చేస్తున్నారు? అనేది కాన్సెప్ట్‌లో తీసుకున్నటువంటి సినిమానే 'వెట్టయాన్'. 'వెట్టయాన్' గూడా కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ మాఫియా మీద చేశాడు డైరెక్టర్. చాలా మంచి స్టోరీ అది. దాన్ని గూడా ఏం చేశారంటే దాన్ని చాలా నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేశారు. అది ఆ నెగెటివ్ రివ్యూస్ వల్ల చాలా కోట్ల రూపాయలు లాస్ అయింది. అండ్ ఇక రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి మనందరికి తెలుసు. సూర్య గారు రీసెంట్‌గా సినిమా వచ్చింది. అదే 'కంగువ' సినిమా. 'కంగువ' గూడా బావుంది. అంటే ఇన్ కేస్ చాలా మందికి ఆబ్వియస్‌లీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆయన చాలా మంది ఏమన్నారంటే 'సూర్య' గారిది పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. బట్ సినిమా మాత్రం బాలేదు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆయన అంటే చాలా మంది దీనికి నెగెటివ్‌గా ట్రోల్స్ అంటే ఏంటంటే అలా అన్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పారు. ఏంటంటే డైరెక్టర్ విజన్ తోటే కదా ఆ స్టోరీ చేయించింది. సో అందుకని 'సూర్య' గారు ఆయన చెప్పింది చేశారు. ఇందులో ఓన్లీ 'సూర్యని' ఎందుకు అంతంటే డెఫినిట్‌గా ఆయన ఒక మంచి యాక్టరే. బట్ ఓన్లీ ఏంటంటే ఆయన యాక్టింగ్ మాత్రం బావుంది. మిగతాదంతా బాలేదు. ఆయన యాక్టింగ్ బావుందని ఇలా మొత్తం మిక్స్డ్ టాక్ చేసేసరికి ఏంటంటే 'కంగువ' గూడా చాలా కోట్ల రూపాయలు లాస్ వచ్చింది.
అండ్ ఇంకోటేంటంటే ఆవిడ వాళ్ళ సూర్య గారి వైఫ్ గూడా ఎవరైతే ఉన్నారో, సూర్య గారి వైఫ్ గూడా ఈ సినిమా జ్యోతిక గారు ఎవరైతే ఉన్నారో, జ్యోతిక గారు గూడా పెద్దగా రియాక్ట్ అయ్యారు. అంటే సినిమాని ఎందుకు ఇలా నెగెటివ్ చేస్తున్నారో అర్థం కావట్లే. అంటే చాలా ఏంటంటే ఒక టీమే చాలా ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడి ఈ సినిమా తీసి ఒక మంచి స్టోరీని అంటే ఏంటంటే లేడీస్‌కి కొన్ని కొన్ని సీన్స్ ఇంత మునుపు ప్రీవియస్‌గా ఉన్నటువంటి సినిమాలలో లేడీస్‌కి ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినా గానీ, ఆ టైంలో ఇలాంటి రివ్యూలు గూడా ఇచ్చేవారు కాదు. అంటే ఏంటంటే లేడీస్‌కి ఎక్కువ స్కోప్ ఉండకున్నా గానీ, క్యారెక్టర్ పెద్దగా ఉండకున్నా గానీ, అంత రీచ్ ఉండకున్నా గానీ, ఇంత మరీ నెగెటివ్ రివ్యూస్ అయితే ఇచ్చేవారు కాదు. బట్ 'కంగువ' సినిమాలో ఏం ఫాల్ట్ ఉంది? ఎందుకు ఇంత రివ్యూ ఇచ్చారని గూడా ఆవిడ ఒక ట్వీట్ చేశారు. అది గూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయింది. సో, అంటే ఏంటంటే అందుకనే అంటే ఇప్పుడు ఈ ఇది ఓన్లీ తమిళే కాదు. ఇన్ కేస్ ఈ రివ్యూస్ మీద గానీ, లేకపోతే హాల్స్ మీద కొద్ది రోజులు గతంలో ఇప్పుడు మనం ఏందంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి అంటే హైదరాబాద్‌లో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఐమాక్స్‌లో పబ్లిక్ టాక్ అంటే పాత రోజులలో ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్నప్పుడు అక్కడ ఉండేది. దాని తర్వాత ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఈ పబ్లిక్ రివ్యూస్ ఉన్నది. అయితే ఇలానే కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే కొద్ది రోజులు ఐమాక్స్ థియేటర్ లోపలికి గూడా పోవడం ఆపించేశారు. దాని తర్వాత మళ్ళేమైంది? కొద్ది రోజుల తర్వాత మళ్ళా అలో చేయడం స్టార్ట్ చేశారు. సో, ఏంటంటే ఇక్కడ సినిమాని కొంచెం ఏంటంటే సినిమా బావుంటే ఓకే. ఆబ్వియస్‌లీ అందరూ బావుంటదంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ ఇక్కడ సినిమా కొంచెం అటు ఇటు అయినా గాని ఏందంటే సెపరేట్‌గా జడ్జ్ చేయడం మొదలుపెడుతున్నారు. హీరో యాక్టింగ్ బావుంది. బట్ సినిమా స్టోరీ బాలేదు. మ్యూజిక్ ఒకటి మాత్రం బావుంది. హీరో పెర్ఫార్మన్స్ బాలేదు. స్టోరీ లేదు. అని ఇట్లేంటంటే సినిమా అంటే ఆల్ 24 క్రాఫ్ట్స్ మొత్తం ఒకటి కలిపి తీస్తేనే సినిమా. సో, దాంట్లోనే ఇది బావుంది, అది బాలేదు అని జెప్పేసి ఎంత మంచి సినిమాను గూడా దాన్ని ప్రాపర్‌గా ఏంటంటే నెగెటివ్‌గా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారనమాట. రీసెంట్‌గా ఇప్పుడు తమిళ్ సినిమాలకు చాలా దెబ్బ పడింది. అంటే ఫ్యూచర్‌లో ఇలాంటి సినిమాలు తీస్తే అంటే ఏంటి సినిమాలొస్తే వాళ్ళకు సినిమా ఇండస్ట్రీని మనుగడకే చాలా కష్టమైపోతుంది. ఇలాంటి రివ్యూస్ గాని, లేకపోతే ఇలాంటి టాక్స్ గాని బయటకొచ్చి నెగెటివ్‌గా ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఏంటంటే కొత్త వాళ్ళు రాకపోక పైగా సో, ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం గూడా ఎవరు చేయరు. ఇక మొత్తం ఏంటంటే సినిమా ఇండస్ట్రీయే నాశనానికొస్తుందనే రేంజ్‌లో తమిళ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ మొత్తం పెట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఆబ్వియస్‌లీ చూసిన తర్వాత పర్సనల్ రివ్యూస్ డెఫినిట్‌గా ఇగ చెప్పేవాళ్ళు ఎలాగో మానరు. అది చెప్తూనే ఉంటారు. కాకపోతే ఈ పర్సనల్ రివ్యూస్ చెప్పేవాళ్ళు ఇంత ఎఫెక్ట్ చూపదు. మేబీ ఏంటంటే పబ్లిక్ రివ్యూస్ అనేసరికి ఏంటంటే ఆడికొక దగ్గర ఒక 40-50 కెమెరాలొస్తున్నాయి. అంటే 40-50 ఛానెల్స్ మళ్ళా అక్కడి నుంచెళ్ళి మళ్ళా సోషల్ మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇలా చాలా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లలో అన్నీ స్ప్రెడ్ చేసేసరికి ఒక రోజులో సినిమాని చంపేస్తున్నారు. అంటే ఈ రివ్యూస్ గాని లేకపోతే మెయిన్‌గా నెగెటివ్ టాక్ అంటే కొంచెం ఏదన్నా ఉన్నా గాని డిబేట్ టాక్ వచ్చినా గాని కంప్లీట్‌గా దాన్ని సినిమా అసలకే బాలేదని చెప్పే రేంజ్‌లో అయితే సినిమాని నాశనం చేస్తున్నా అని చెప్పేసి తమిళ్ ప్రొడ్యూసర్స్ తెలుగు కాదు ఓన్లీ తమిళ్ వాళ్ళు మాత్రం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ ఇది హైదరాబాద్‌లో గూడా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలున్నాయి. 'గేమ్ చేంజర్' ఉంది. అండ్ 'డాకు మహారాజ్' ఉంది. సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా అదే అనిల్ రావిపూడి గారిది 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ సినిమా ఉంది. ఈ సినిమాలన్నింటి ఇవి గూడా అన్నీ చాలా పెద్ద పెద్ద సినిమాలు. సో, ఈ సినిమాలకు వచ్చేసరికి మేబీ మన దగ్గర గూడా ఈ రూల్స్ తీసుకొస్తారా లేదా అనైతే తెలీదు. గతంలో గూడా మన తెలుగు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఇలాంటి ఇష్యూస్ మీద చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. అండ్ ఇంకోటేంటంటే సోషల్ మీడియాలలో తమిళ్ ప్రొడ్యూసర్స్ చేసుకుందేంటంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే సోషల్ అనాలిసిస్ చెప్తామని జెప్పేసి ఎవరు వ్యక్తులురో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్‌ని ఏంటంటే వీళ్ళేదో దగ్గర నుంచెల్లి చూసినట్టు గాని, లేకపోతే వీళ్ళేదో మేము మా కళ్ళ ముందే జరిగిందన్న రేంజ్‌లో అయితే కొన్ని కొన్ని చెప్తారు. ఈవెన్ తెలుగులో గూడా కొంతమంది మన దగ్గర చెప్తా ఉన్నారు. ఒక అనాలిసిస్‌లు అని జెప్పేసి అలాంటి అంటే ఏంటంటే ఈ ఛానెల్స్ ఇలాంటి వాటి మీద గూడా డెఫినిట్‌గా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా స్ట్రిక్ట్‌గా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే దీని మీద ఒక మంచి ఒక మార్పు తీసుకురావాలనైతే చూస్తా ఉన్నాననమాట. సో, ఏం జరుగుతుందో ఏందో మనమైతే చూద్దాం. ఏంటంటే ఇవి డెఫినిట్‌గా మారదు. అంటే ఏంటంటే ఎంతో కొంత కట్టడి చేయడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. ఇలా చేస్తే ఏంటంటే రివ్యూస్ గాని లేకపోతే ఇలాంటి ఎక్కువగా నెగెటివ్ స్ప్రెడ్ చేసేది కొంత మేర ఆపినా గాని సినిమా డెఫినిట్‌గా జనాలలోకెళ్తది. ఇన్‌కేస్ ఆ ఆడియన్స్‌కి గూడా సినిమా చూడాలన్న ఎక్సైట్‌మెంట్ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే రివ్యూస్ చెప్పేవాళ్ళేంటంటే స్పాయిలర్స్ చేస్తున్నారు మెయిన్‌గా. సినిమా చూసి ఒపీనియన్ చెప్పడం వేరు కానీ పక్కన పెడితే, అందులో వచ్చేటువంటి సర్ప్రైజులు గాని, లేకపోతే క్యామియోస్ గాని, ఈ మధ్య కాలంలో సూర్య గారిది ఒక సినిమా రిలీజ్ అదే 'కంగువ' సినిమాలో కార్తీ గారి ఎంట్రీ ఉంటుంది. కార్తీ గారి ఎంట్రీ అది చాలామంది ఏంటంటే జెన్యూన్‌గా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒక ఎంట్రీ ఉంటుంది. ఒక సర్ప్రైజ్ స్టార్ వస్తారు అని చెప్పేసి చెప్పారు. కొంతమంది ఏం చేశారంటే కార్తీ వస్తాడు, అక్కడ కార్తీ ఏం లేదు, ఈయనొస్తాడు ఇలా ఏంటంటే సినిమాని మొత్తం స్పాయిలర్స్ చేస్తున్నారన్నమాట. జస్ట్ రిలీజ్ అయినటువంటి ఫస్ట్ షో తోటే మార్నింగ్ 8:00 షో పడితే ఏమైతుందంటే దాన్ని బయట
వచ్చేసరికి సినిమా మొత్తం స్టోరీ మొత్తం బయటికి తీసేస్తున్నారు. ఉన్నటువంటి ట్విస్టులు చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి సర్ప్రైజులు, మ్యూజిక్ ఎలా ఉంది కంప్లీట్‌గా మొత్తం చెప్పేసరికి ఆడియన్స్‌కి సినిమా మీద చూసేటువంటి ఆ ఇంట్రెస్ట్, ఎంగేజింగ్ అనేది తగ్గిపోతుంది. సో, అందుకనే తమిళ్ వాళ్ళు మాక్సిమం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల డబ్బు లాస్ అవుతుంది. సేమ్ టైము ఆడియన్స్‌కి గూడా చూసే ఫీల్ గూడా పోతుందని జెప్పేసి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో, తెలుగులో గూడా మరి ఏం చేస్తారో ఏంటో తెలీదు. బట్ సంక్రాంతి వస్తుంది గాబట్టి డెఫినిట్‌గా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తా ఉంది.